హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Okay, thank you so much. So we are not saints. We cannot see each other long time, no? నేను మిమ్మల్ని చాలా రోజుల క్రితం మిమ్మల్ని చూడటం జరిగింది. As we know, because of coronavirus, we cannot see each other, right? ఎందుకంటే కరోనా వైరస్ వల్ల మిమ్మల్ని చూడలేకపోయాను, ఇతరులు కూడా చూడటానికి అవకాశం లేకుండా పోయింది. Almost 1 year. Okay, రైట్. but today God given us this opportunity ఈరోజు మనకి దేవుడు మంచి సదవకాశాన్ని ఇచ్చాడు. to praise His name and to celebrate the birthday of our Lord Jesus Christ. అందుని బట్టి మనం ఈ యొక్క ఫంక్షన్ చేసుకోవడానికి దేవుని కృప అనుగ్రహించాడు. All of you, బాగున్నారా? అందరు బాగున్నారా? Yes, fine. I hope you are fine, ఓకే, మంచిది. right? అందరూ బాగున్నారా? స్పందించండి. So today, why we are here? మనం ఈరోజు ఎందుకు ఇక్కడ ఉన్నాం Tell me. చెప్పండి. Any answer? ఎవరైనా సమాధానం చెప్తారా? Yes. We are celebrating Simi Christmas, right? మనం సెమీ క్రిస్మస్ లో ఇక్కడ ఉన్నాం. Please, those who are bringing Bible, మీరు బైబిల్ తెచ్చుకొని ఉన్నారా? please raise Bible. Oh, I see. Yeah, only one or two. One again. ఒకళ్ళు ఇద్దరు చూపిస్తున్నారు, ఎవరు తెచ్చుకోలేదు బైబిల్. I want to ask all of you. నేను మీ అందరికీ చెప్తున్నాను, Every time ప్రతి సమయంలో you bring your Bible. మీరు తప్పనిసరిగా మీ బైబిల్ Amen. Hallelujah. హల్లెలూయా. How you agree with me? అందరూ అంగీకరిస్తున్నారా? Okay. ఓకే రైట్. So tonight ఈరోజు you are waiting for dancing or preaching. Tell me. మీరందరూ వాక్యం వినటానికి అలాగనే డ్యాన్సులు చూడటానికి వచ్చారు. ఓకేనా? Dancing or message? లేకపోతే దేవుని వాక్యాన్ని వినటానికి లేకపోతే కొరియోగ్రాఫ్ని చూడటానికి వచ్చారు మీరు. ఓకేనా? చెప్పండి. Okay, right. Now స్పందించండి. ఓకే, I'm only taking 15 minutes. Okay, just few minutes. కొద్ది నిమిషాలు మాత్రమే నేను మీకు ఈ వాక్యాన్ని అందిస్తాను. Okay, fine. ఓకేనా? చెప్పండి. We're going to read Bible, Luke chapter 2 verse 7. లూకా సువార్త నుండి 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. I think somebody read in Telugu. Mr. Guru. ఓకే. Luke chapter 2 verse 7. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఓకే. Luke chapter 2 verse 7. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. And she gave birth to her firstborn son and wrapped him in bands of cloth and laid him in a manger because there was no place for them in the inn. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. And another verses I want to read. మరొక వాక్యాన్ని చదువుకుందాం. Revelation chapter 3 verse 20. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. Revelation chapter 3 verse 20. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. Listen, వినండి. I'm standing at the door and knocking. If you hear my voice and open the door, I will come into you and eat with you and you with me. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల
నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము. May the good Lord bless His holy words. దేవుడు ఈ యొక్క మంచి వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. Oh, okay, here, you are making noise, no? పిల్లలు ఇక్కడ శబ్దం చేయబాకండి. Listen sometime, okay? Listen sometime. Few minutes. నేను అతి కొద్ది సమయంలో నేను ముగిస్తాను. So today I want to preach on the topic of prepare your heart for Jesus Christ. ఈరోజు నాకు టాపిక్ని ఈరోజు నా వాక్య భాగము మీ హృదయంలో యేసుక్రీస్తు ఉండాలి. Open your heart for Jesus Christ. మీ హృదయాన్ని యేసుక్రీస్తు వారి కొరకు మీ హృదయాన్ని తెరవండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So as we know, Jesus Christ was born 2000 years ago. యేసుక్రీస్తు వారు 2020 సంవత్సరాల క్రితము ఈ లోకంలో జన్మించాడు. But today we are celebrating the birthday of Jesus Christ. ఈ రోజు మనం యేసుక్రీస్తు వారి యొక్క పుట్టినరోజు మనం ఈ రీతిగా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాం. Why Jesus was born in human being? ఎందుకు యేసుక్రీస్తు వారు మన ఈ లోకంలో పుట్టాడు మనందరి కోసం? To save you and me from our sin. మనందరినీ రక్షించడానికి, నిన్ను నన్ను మనందరినీ రక్షించడానికి. Hallelujah. హల్లెలూయా. చెప్పండి, అందరూ స్పందించండి. Hallelujah. హల్లెలూయా. Therefore today I want to ask all of you. మీ అందరిని నేను అడుగుతున్నాను, to open your heart మీ హృదయాలను తెరవండి and receive Jesus Christ యేసుక్రీస్తుని మీ హృదయంలోనికి ఆహ్వానించండి. as your Savior and Lord. ప్రభు మిమ్మల్ని రక్షిస్తాడు. Sometimes we think that this is every year we are celebrating Christmas. మనం ప్రతి సంవత్సరం ఇలాగా క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. But today I want to be serious. ఈరోజు మీకు చాలా సీరియస్ గా చెప్తూ ఉన్నాను. Don't think like that. Every year we are celebrating. Every year we are celebrating. మనం ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఈ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. Not like that. అయితే అది అంత ఇష్టకరముగా లేదు. Today is very important. ఈ రోజు మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రోజు. Amen. ముఖ్యమైనటువంటి రోజు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. As we read Luke chapter 2 verse 7 says, లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం ఏం తెలియజేస్తుందంటే, there is no place and there is no room for Jesus Christ. There is no place ఓకే, and no room for Jesus Christ. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆయనకి స్థలం లేదు, ఆయన నివసించడానికి ఒక మంచి ఇల్లు కానీ గది కానీ లేదు. But listen, వినండి దయచేసి. dear brothers and sisters in Christ, సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని listen to me. I want to share something. నేను మీకు చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా వినండి. There is no place for Jesus Christ. యేసుక్రీస్తు వారికి స్థలం లేదండి. But కానీ He want to born in you. ఆయన నీ కొరకు పుట్టాడు. If you open your heart, నీ యొక్క తలుపు, నీ హృదయం అనేటువంటి తలుపుని తెరవండి. Revelation chapter 3 verse 20 says, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం తెలియజేస్తూ ఉంది, Jesus says He's knocking the door. యేసుక్రీస్తు వారు హృదయం అనేటువంటి తలుపుని తడుతూ ఉన్నాడు. And those who are open the door, మనం తలుపు తెరిచినట్లయితే He want to come to you. ఆయన మన హృదయంలోనికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Amen. అందరూ గట్టిగా, If you have Jesus Christ in you, మీరు యేసుక్రీస్తు వారిని మీ హృదయంలో చేర్చుకున్నట్లయితే totally your life will be different. మీ యొక్క జీవితం అంతా మారిపోతుంది. Amen. ఆమేన్. Because ఎందుకనగా Jesus Christ can do everything. యేసుక్రీస్తు వారికి అన్ని తెలుసు. Therefore, friends, మా సహోదరి సహోదరులారా, tonight ఈ రోజు రాత్రి I want to tell a small story, నేను మీకు ఒక చిన్న కథ చెప్పాలని అనుకుంటున్నాను. and I want to conclude my message here. ఆ కథ ద్వారా నాకు ఈ సర్మన్ మెసేజ్ ని కంక్లూడ్ చేస్తాను, అంటే కంప్లీట్ చేస్తాను. This is the true story. ఇది యథార్థముగా జరిగినటువంటి కథ. ఇది The real happened in America. అమెరికాలో ఇది నిజంగా జరిగినటువంటి పరిస్థితి. So many years ago, చాలా సంవత్సరాల క్రితం there was one virgin girl, beautiful girl. ఒక మంచి అందమైనటువంటి అమ్మాయి ఉన్నది. She was a very religious woman. She pray and she attend regularly the church.
ఆమె చాలా ప్రార్థన చేస్తూ ఉంది, చక్కగా అన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతూ ఉండేది చర్చిలోకి. And she has a good character. ఆమె మంచి క్యారెక్టర్ కలిగినటువంటి స్త్రీ. Every day praying, every day reading Bible, attending to the church. ప్రతిరోజు వాక్యం చదివేది, ప్రార్థన చేసేది, చర్చికి వెళ్ళేది. And one day, ఒకరోజు there was one pastor that is called Dr. James Moody. ఒక పాస్టర్ గారు వచ్చాడు. James Moody. జేఎస్ మూడీ అనేటువంటి పాస్టర్ గారు. And he was conducted a Bible study campaign. ఆయన ఒక బైబిల్ స్టడీని అక్కడ ప్రారంభించాడు. There that good girl, she was attend. ఆ మంచి సహోదరి, అందమైనటువంటి సహోదరి ఆ మీటింగ్ అటెండ్ అయింది. And the pastor is preaching. ఆమె మొదటిసారిగా ఆ వాక్యాన్ని విన్నది. After finish the service, ఆ వాక్యం ఆయన ముగించిన తర్వాత that women came to the pastor యవనస్తురాలు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. and says to the pastor, పాస్టర్ గారితో అంటుంది, పాస్టర్ గారు, whatever you speak today, ఈరోజు మీరు చెప్పినదంతా I have already done in my life. నా జీవితంలో మీరు చెప్పిన వాక్యం అంతా జరిగిపోయింది. On that day, ఆ రోజు the pastor preached about, పాస్టర్ గారు ఏం చెప్పాడంటే, prepare your heart, మీ హృదయం సిద్ధపరచుకోండి, and to meet to the Lord. యేసుక్రీస్తు వారిని కలుసుకోవడానికి మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. The pastor was preaching that message. పాస్టర్ గారు ఈ యొక్క వాక్యాన్ని అందించారు. And that woman says, I have already done, pastor. సహోదరి ఓకే అని చెప్పింది. ఓకే. And then that was finished. And after 3 years, తర్వాత 3 సంవత్సరాల తర్వాత she was married ఆమె వివాహం చేసుకున్నది. to a rich man. ఒక గొప్ప ధనవంతుని వివాహం చేసుకుంది. And then she cannot attend to the church, and she cannot read Bible. She cannot pray every day. అయినా ఆమె ప్రతిరోజు చర్చికి హాజరవుతుంది, ప్రార్థనలు చేయించుకుంటుంది, వాక్యాన్ని చదువుతూ ఉంటుంది. Because they are rich, they have so much money, nice house, good car, everything they are having. ఆమె మంచి ధనవంతురాలు, అన్ని సంపాదించుకుంది. From that day onwards, her life was become very bad. అయితే ఆమె జీవితం చాలా చెడ్డగా ఉన్నది. She becoming a rowdy fellow. ఆమె గర్విష్ఠురాలు. She became a stupid. ఆమె చెడ్డది. She don't want to pray. She don't want to open the Bible. అప్పుడు బాగా ధనం పెరిగిన తర్వాత ఆమె ప్రార్థన చేయట్లేదు, బైబిల్ వాక్యం చదవట్లేదు. And they had one daughter. ఆమెకి ఒక కుమార్తె కూడా కలిగి ఉంది. But that daughter also abnormal, mentally problem. ఆ కుమార్తెకి మరి తెలివి తక్కువది, కొంచెం మైండ్ సరిగా ఉండదు. Therefore they are so tired, wife and husband are so tired for their daughter. How can we do? They cannot help. Even they admitted to the hospital, but not working. ఆ కుమార్తె యొక్క పరిస్థితి చూసి ఆ తల్లిదండ్రులు ఇరువురు కూడా చాలా బాధపడేవారు. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. They are becoming very tired. ఆమె చాలా బాధపడుతూ తన కుమార్తె నుంచి బాధపడుతూ ఉండేది. And they had one house worker girl also they had. ఆమె ఇంట్లో ఒక పని చేసేటువంటి పని మనిషి ఉన్నది. And one day, ఒకరోజు that house worker girl, ఓకే, ఒకరోజు ఆ పని చేసే అమ్మాయి, and she says to the boss, means madam, ఓకే, ఆ పని చేసే అమ్మాయి ఆ యజమానురాలికి చెప్తూ ఉన్నది, madam, I have seen your face is very very dull. అమ్మగారు, నేను మీ ముఖం చూస్తున్నాను, చాలా విచారంగా ఉంటుంది. Because she cannot eat, she cannot sleep. ఆమె ఆహారం పెట్టలేదు, సరిగ్గా నిద్రపోవట్లేదు. And that the house worker, that girl, ఆ పని మనిషి, she says to her boss, madam, ఆమె యొక్క యజమానురాలతో చెప్తూ ఉన్నది, madam, I want to tell you one thing. అమ్మగారు, నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. Do not angry with me. Do not angry to me. నీవు నా మీద కోపపడవద్దు. And then she told,
ఆమెతో చెబుతూ ఉంది తన యజమానురాలతో, You need to pray to God నీవు యేసు ప్రభువుకి ప్రార్థన చెయ్యి. like this. ఇది చాలా మంచిది, ఇష్టమైంది, దేవునికి అనుకూలమైంది. So the prayer is very important. Listen carefully here. The most important part I want to tell. నేను మీకు చాలా ప్రాముఖ్యంగా చెప్తున్నాను, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. That the house worker, small girl, she said to their boss, her boss, madam, Lord, make me my heart. అక్కడ పని మనిషి ఏం చెప్తూ ఉన్నాడు, లేదు బాగానే ఉంది, కెలకొద్దు దయచేసి. Hello. ఆ పని మనిషి ఏం చెప్తూ ఉందంటే, Okay, that little girl says to madam, ఆ పని మనిషి ఆ మేడం గారికి చెప్తూ ఉంది, you need to pray to God like this. నీవు తప్పనిసరిగా ప్రార్థన చెయ్యి దేవునికి. Lord, ప్రభువా, make my heart like a manger. నా యొక్క హృదయాన్ని తొట్టిలాగా మార్చు, so that Jesus Christ can be born into me. ఆ పని మనిషి ఏం చెప్తుందంటే, నా హృదయాన్ని నీ తొట్టి యేసు ప్రభు వారు పడుకునేటువంటి పౌలించే తొట్టిలాగా మార్చమని చెబుతుంది. But that time she was very angry. ఆ సమయంలో ఆ యజమానురాలు తన పని మనిషి మీద చాలా కోపపడ్డది. Why you are telling to me like this? ఎందుకు నాకు ఇలాగ చెప్తున్నావు, You are my house worker. నువ్వు నా పని మనిషివి కదా, Don't tell to me like this. ఇలాంటి మాటలు నాకు చెప్పగాకు. And she sent out to that house worker. ఆమెని ఇంట్లో నుంచి పనుల నుంచి తీసేసింది, పంపించి వేసింది. Don't come to anymore in my house. మరలా నువ్వు నా ఇంటికి రావద్దు. She was very angry. ఆమె చాలా కోపపడింది. But కానీ that night ఆ రోజు రాత్రి she cannot sleep. ఆమెకి నిద్ర పట్టలేదు. She turning this side and that side. She cannot sleep the whole night. ఆ రోజంతా అటు గోర్లు ఇటు గోర్లు అటు తిరిగి ఇటు తిరిగి ఆమెకి నిద్ర పట్టలేదు. And then midnight, 1 o'clock, మంచి అర్ధరాత్రి మధ్యరాత్రి సమయంలో in her ears, she was hearing again that the house worker girl how to pray. She asked to pray. ఆ రాత్రంతా ఆమె నిద్రపోలేదు. అయితే ఆ పని మనిషి ఏం చెప్పిందో అదే తన చెవుల్లో గింగులు తిరుగుతూ ఉన్నది. And then she woke up from the bed. She woke up from the bed. She woke up from her bed. ఆ She woke up from her bed. ఆమె తన పని చేసుకుని పడుకుంది. And pray to God. తన బెడ్ మీద నుండి పడుకున్నటువంటి మంచం మీద నుండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది. Lord, ప్రభువా, make my heart like a manger. నాకు హృదయాన్ని నువ్వు జన్మించినటువంటి ఆ పశువుల తొట్టిలాగా మార్చయ్యా అని ప్రార్థన చేస్తుంది. So that Jesus Christ can be born into me. యేసుక్రీస్తు ప్రభువా, నీవు నా కోసం ఈ లోకంలో ఆ తొట్టిలో పౌలించావయ్యా. From that night onwards, she was completely, her life was totally changed. ఆ రాత్రి ఆమె యొక్క హృదయంలో చాలా మార్పు వచ్చేసింది. And also she called back her house worker. మరలా ఆమె హృదయం మార్పు వచ్చింది. దేవునికి ప్రార్థించిన తర్వాత ఆమె యొక్క పని మనిషిని మరలా పిలుచుకుంది. So therefore today, dear brothers and sisters in Christ, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, what I want to tell to you is, నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, sometimes we are also like that girl. మనం కూడా ఒక్కొక్కసారి అలాంటి ధనవంతురాల వల్లే ఉంటున్నాం. Sometimes we are proud ourselves. I'm reading a Bible and every time I attending to the church, we are proud of ourselves. ఒక్కొక్కసారి మనం గర్వంతో అతిశయిస్తా ఉన్నాం అలాంటి యజమానురాల్లాగా. But the most important thing is, do you really have Jesus Christ in you? నేను మీకు చాలా ప్రాముఖ్యంగా చెప్పేదంటే, యేసుక్రీస్తు వారిని మీరు నమ్మండి. Therefore tonight I want to request all of you. మీ అందరికి నేను ప్రాధేయపడుతూ అడుగుతూ ఉన్నాను, We have to pray. మీరు తప్పనిసరిగా ప్రార్థన చేయండి. Lord, ప్రభువా, make my heart like a manger, నా హృదయాన్ని ఆ పశువుల తొట్టిలాగా మార్చయ్యా, so that Jesus Christ can be born into me. ప్రభువా, నువ్వు
తొట్టిలాంటి నా హృదయంలో నువ్వు జన్మించు ప్రభువా అని Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. So this one I want to say, may the good Lord bless all of you. మీ అందరికీ నా వందనాలు. మరి సోదరుడు చెప్పినటువంటి వాక్యం మీకు అర్థమయ్యే ఉంటుంది. అర్థమైన వాళ్ళందరూ దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Amen. Thank you so much. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ యువర్ కైండ్